సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగలు పడ్డారని, కత్తితో 6 సార్లు పోట్లేశారు అని, ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఫర్దర్ అప్డేట్స్ మేమే ఇస్తాం. మీడియా ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయొద్దు అని చెప్పి ఆసుపత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. ఇదంతా చూసిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగలు పడ్డారట, 6 సార్లు కత్తితో పొడిచారట. ఈ వార్త విన్న తర్వాత అసలు నిజంగా చెప్పాలి అంటే కంప్లీట్గా బ్లాంక్ అయిపోయింది. ఎందుకని? సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఏమి సామాన్యుడు కాదు, విఐపీలలోనే విఐపి. తాతల కాలం నుండి నవాబులు, రాజులు, పటౌడీ సంస్థానానికి నవాబులు వాళ్ళు. ఇప్పటికీ దాని గుర్తుగా గురుగ్రామంలో 10 ఎకరాలు ఓ పెద్ద ఒక పెద్ద భవంతి, అసలు కోటనే ఉంటుంది. చాలా పెద్ద కోట, 800 ఏమంటారు గదులేమో ఉంటాయి. చాలా పెద్ద కోట. దాని విలువే దగ్గర 1000 కోట్ల పైన ఉంటుందట. నవాబులు, రాజవంశీయులు, వాళ్ళ నాన్న ఇండియన్ ఏమంటారు క్రికెట్కి మాజీ కెప్టెన్, భారతదేశ మాజీ క్రికెట్ కెప్టెన్. వాళ్ళమ్మ పేరెన్నిక షర్మిలా ఠాగూర్ పేరెన్నిక కన్నటువంటి ఒక యాక్ట్రెస్ సైఫ్ అలీ ఖాన్, ఎంతో పేరున్నటువంటి బాలీవుడ్ యాక్టర్. వాళ్ళ భార్య కరీనా కపూర్ ఎంతో ఏమంటారు పేరున్న యాక్ట్రెస్. 1000 కోట్లు. వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారా? దొంగలు పడి కత్తితో పొడిచారా? సైఫ్ అలీ ఖాన్కే భద్రత లేదా? సామాన్యుల పరిస్థితి ఏంటి? దొంగలు పడడం ఏంటి? ఎట్లా పోయారు వాళ్ళు? అసలు ఏదో జరిగింది, కానీ ఏంటనేది పోలీసులు తేల్చాలి. కొన్ని రోజుల నుంచి ఆయనకు బెదిరింపులు కాల్సి వస్తున్నాయి రకరకాలుగా. అండ్ దేశంలో చాలామంది ప్రముఖులు, మేధావులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా అరణి పాసుకుల మొన్నటికి మొన్న మాజీ మంత్రి అంత పేరెన్నిక కన్నా సిద్దికీని కాల్చి చంపేసిరి. సల్మాన్ ఖాన్ ఇంటి మీద దాడి. ఇప్పటికీ ఆయనకు బెదిరింపు కాల్సి ఏకంగా ఆయన ఇల్లే ఒక బుల్లెట్ ప్రూఫ్గా మార్చేసుకున్నాడు. ఏం చేస్తాడు? ఇంకా ఆయన ఇల్లే ఒక బుల్లెట్ ప్రూఫ్గా మార్చేసుకున్నాడు. ప్రతి క్షణం ప్రాణాలు అర్జేతులో పెట్టుకొని బ్రతికే పరిస్థితి. సిద్దికీని చంపేసి సైఫ్ అలీ ఖాన్ మీద ఇంట్లో దొంగలు ఏమంటారు, దొంగలంట, కత్తిపోట్లంట, ఏందో ఇదంతా. మధ్యలో సల్మాన్ ఖాన్ ఇంటూ ఆయన మీద దాడి. ఎంత పెద్ద వివిఐపీలు అందపడి వీళ్ళకే భద్రత లేకపోతే ముంబై నగరంలో, భారతదేశంలో సామాన్య ప్రజలు ఎలా బ్రతకాలి అని చెప్పి అందరిది ఒకే మాట. అరే ఎలా బ్రతకాలి? సరే, ఇంకా రాజకీయ కోణము, మత కోణము, ద్వేషము ఇటువంటి ఎదవల గురించి మాట్లాడట్లేదు. మామూలుగా మనిషి అన్నవాడి గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనిషి అన్నోడి గురించి, మురుగు అంటే మనిషిగా అన్నోడి గురించి మనం మాట్లాడట్లేదు. అటువంటి వాళ్ళకే భద్రత లేకపోతే వేరే వాళ్ళ భద్రత ఏంటి? సామాన్యుడు ఎట్లా బ్రతకగలుగుతాడు అన్నది ప్రశ్నే. దేశవ్యాప్తంగా చాలా మంది సంధిస్తున్న ప్రశ్నే. ఇన్ని వరుస పెట్టి జరగడం ఏంటి? మరీ టూ మచ్. రకరకాల వార్తలు ప్రసారం అవుతూ ఉన్నాయి. సరే, ఒక ఊహాగానాలకు చోటు ఇవ్వకూడదు కాబట్టి అఫీషియల్గా పోలీసులు స్పందించిన తర్వాత చూడవచ్చు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ అనేది అత్యంత కీలకమైన భద్రతాపరమైన ప్రదేశాల్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో దొంగలపై పొడిచినారంట. అసలు ఎట్లా ఉంది చూడండి. కానీ అండి, ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో చూద్దాం.